హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రన్నింగ్ నోట్స్ యూట్యూబ్ ఛానల్. సో ఎప్పట్లాగే మనం ప్రతిరోజు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అలాగే హిందూ న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నింటినీ డిస్కస్ చేద్దాం. ముందుగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో నుంచి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నింటినీ డిస్కస్ చేద్దాం. ఏషియన్ బుద్ధిస్ట్ కాన్ఫరెన్స్ ఫర్ పీస్, దీని యొక్క 12th జనరల్ అసెంబ్లీ అనేది 50 years తర్వాత, అంటే 1972. ఓకే, సో 1972లో ఫస్ట్ ఇండియా హోస్ట్ చేసిందనమాట. ఓకే, సో ఆ తర్వాత ఈ ఇయర్లో అంటే 2024లో మళ్ళీ కండక్ట్ చేస్తుందన్నమాట ఇండియా. ఎక్కడ అంటే ఢిల్లీలో. ఓకే, సో ఈ కాన్ఫరెన్స్ అనేది ఢిల్లీలో జరిగిందనమాట. సో ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అలాగే దీనికి సంబంధించిన థీమ్ ఏంటంటే ఆ థీమ్ కూడా ఇక్కడ ఉందన్నమాట. ద బుద్ధిస్ట్ వాయిస్ ఆఫ్ ద గ్లోబల్ సౌత్. ఓకే, ద బుద్ధిస్ట్ వాయిస్ ఆఫ్ ది గ్లోబల్ సౌత్ అనేది దీని యొక్క థీమ్. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రధానమంత్రి గారు 3 రాష్ట్రాల్లో పర్యటించనున్నారనమాట. ఓకే, ఎప్పుడు అంటే 19th January, అంటే టుమారో. ఓకే, సో ఈ పర్యటనలో భాగంగా సోలాపూర్, బెంగళూరు, చెన్నై 3 cities కవర్ చేస్తున్నారనమాట. ఓకే, సో అలాగే ఈ మహారాష్ట్రలో అమృత్ ప్రోగ్రామ్స్ అని 8 ప్రాజెక్ట్స్ని లాంచ్ చేయబోతున్నారనమాట. అమృత్ అంటే అటల్ మిషన్ ఫర్ రెజ్యునేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్. దీనికి సంబంధించిన 8 ప్రాజెక్ట్స్ని లాంచ్ చేస్తున్నారు. ఎక్కడ అంటే మహారాష్ట్రలో అనమాట. అలాగే బెంగళూరులో విజిట్ చేసి ఇక్కడ బోయింగ్ కంపెనీ, యుఎస్ఏకి చెందిన బోయింగ్ కంపెనీ యొక్క ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సెంటర్ క్యాంపస్ని స్టార్ట్ చేశారనమాట. ఇది అవుట్ సైడ్ ఆఫ్ ద యుఎస్ఏ, అంటే యుఎస్ఏ నుంచి బయటకి, అంటే యుఎస్ఏ కాకుండా రిమైనింగ్ అదర్ ఆల్ ఓవర్ ద వరల్డ్లో చూసుకుంటే ఇదే బిగ్గెస్ట్ కంపెనీ అనమాట. ఓకే, దీని తర్వాత హైయెస్ట్ బిగ్గెస్ట్ కంపెనీ ఎక్కడా లేదనమాట. ఓకే, అలాగే చెన్నైలో ఇక్కడ 6th ఖేలో ఇండియా యూత్ గేమ్స్ని ఇనాగ్రేట్ చేయబోతున్నారనమాట. 6th ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఇవి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కండక్ట్ చేస్తారంటే 19th నుంచి 31st January అనమాట. ఓకే, ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అంటే ఇవి 4 types ఉన్నాయన్నమాట. ఓకే, ఖేలో ఇండియా యూత్ గేమ్స్, ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్, అలాగే ఖేలో ఇండియా వింటర్ గేమ్స్. అలాగే ఇప్పుడు రీసెంట్గా ప్రీవియస్ మంత్లో ఏం జరిగిందంటే ఖేలో ఇండియా పారా గేమ్స్ ఫస్ట్ ఎడిషన్ జరిగిందనమాట. ఓకే, సో ఇప్పటి వరకు ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేవి 5 జరిగాయి. ఇది 6th edition అనమాట. ఓకే, 5 జరిగాయి, ఇప్పుడు 6th edition జరగబోతోంది. ఎక్కడ అంటే చెన్నైలో. అలాగే ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ అనేవి 2 editions జరిగాయి అనమాట. అలాగే ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ అనేవి 3 editions జరిగాయి అనమాట. ఓకే, అలాగే ఖేలో ఇండియా పారా గేమ్స్, పారా అథ్లెట్స్ ఉంటారు కదా, సో అది ఫస్ట్ ఎడిషన్ జరిగిందనమాట. ఎప్పుడు December 17th కన్క్లూడ్ అయిందనమాట, ప్రీవియస్ మంత్. ఓకే, సో అలా 6th ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేవి చెన్నైలో నిర్వహించబడుతున్నాయి అన్నమాట. సో 6th ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్ యొక్క మస్కట్ మీకు తెలిసే ఉంటుంది కదా, వీర మాంగాయ్. ఓకే, వీర మాంగాయ్. ఓకే, సో ఇండిపెండెన్స్ టైంలో ఈమె బ్రిటిష్ కలోనియల్ రూల్ ఉన్న సమయంలో ఈమె ఇండియాకు చెందిన రాణి అనమాట. ఓకే, వీర మాంగాయ్. ఈమె పూర్తి పేరు ఏంటంటే రాణి వేలు నచియార్. ఓకే, వీర మాంగాయ్ అన్న రాణి వేలు నచియార్, ఈమెనే వీరమాంగాయ్ అని కూడా అంటారనమాట. ఓకే, అండ్ ఈ 6th ఖేలో ఇండియా యూత్ గేమ్స్ యొక్క లోగో ఉంది కదా, సో ఈ లోగోలో తిరువల్లువార్ అనే అతని ఫోటో కూడా ఉందన్నమాట. తిరువల్లువార్, ఇతను ఒక పోయెట్ అనమాట. ఓకే, అలాగే తమిళనాడుకి చెందిన ఒక ట్రెడిషనల్ స్పోర్ట్ అయిన సిలంబం. ఓకే, సిలంబం అనే విద్యను కూడా, అంటే ఈ స్పోర్ట్ని కూడా ఒక డెమో స్పోర్ట్గా ఇంట్రడ్యూస్ చేస్తున్నారనమాట. సిలంబం యాజ్ డెమో స్పోర్ట్. ఓకే, సో 6th ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో డెమో స్పోర్ట్గా ఏ క్రీడని ఇంట్రడ్యూస్ చేస్తున్నారంటే సిలంబం. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ అగ్రికల్చర్. ఓకే, సో అగ్రికల్చర్ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఎలా మార్పులు తీసుకొస్తుంది అన్న దాని గురించి ఒక డిస్కషన్ జరిగిందనమాట. ఓకే, ఒక మీటింగ్ కండక్ట్ చేశారు, ఫార్మల్ మీటింగ్. సో ఆ మీటింగ్ అంత ఇంపార్టెంట్ కాదు, కానీ ఇక్కడ 3 points మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ వన్ ఏంటంటే కిసాన్ ఈ మిత్ర
అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ చాట్ బోట్. ఓకే, ఇదొక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ చాట్ బోట్ అనమాట. ఇది ఏ స్కీమ్కి హెల్ప్ చేస్తుంది అంటే కిసాన్ సమ్మాన్ నిధి. ఓకే, పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఉంది కదా, సో దీనికి సంబంధించి క్వరీస్ ఏవైనా ఉంటే సో ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో వీళ్ళకి హెల్ప్ చేస్తుంది అనమాట, ఫార్మర్స్కి హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకే, అండ్ ఈ అగ్రికల్చర్ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఇంక్లూడ్ చేయడానికి ఏ సంస్థ, ఏ టెక్నాలజీ సంస్థ హెల్ప్ చేస్తుంది అంటే వాధ్వానీ ఫౌండేషన్. వాధ్వానీ ఫౌండేషన్ అనేది పూర్తిగా మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్తో టైఅప్ అయిందనమాట. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్తో వాధ్వానీ ఫౌండేషన్ టైఅప్ అయ్యి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని డెవలప్ చేస్తుందన్నమాట. ఓకే, సో ఇది ఏ స్కీమ్లో భాగం అంటే 2018లో ఇంట్రడ్యూస్ చేసిన ఇండియా. ఓకే, ఇండియా ఎంటర్ప్రైజ్ ఆర్కిటెక్చర్. ఇండియా ఎంటర్ప్రైజ్ ఆర్కిటెక్చర్ ఫుల్ ఫామ్ అనమాట, షార్ట్ ఫామ్లో ఇండియా, INDEA, ఇండియా. ఓకే, సో దీని యొక్క ఉద్దేశం ఏంటంటే వన్ గవర్నమెంట్ ఎక్స్పీరియన్స్ టు ద సిటిజన్స్ అండ్ బిజినెసెస్. అంటే ఏంటి, సిటిజన్స్ని అలాగే బిజినెసెస్ని అలాగే గవర్నమెంట్ని మూడింటిని యూనిఫై చేయడం అనమాట. ఇంకా సింపుల్గా చెప్పాలంటే సో నంబర్ ఆఫ్ డిజిటల్ ఐడెంటిటీస్ ఉంటాయి కదా, సిటిజన్స్కి నంబర్ ఆఫ్ డిజిటల్ ఐడెంటిటీస్ ఉంటాయి కదా, సో వాటన్నిటిని యూనిఫికేషన్ చేసి సింగిల్ ఐడెంటిటీగా మార్చడం అనమాట. ఓకే, సో మనకి చాలా కార్డ్స్ ఉంటాయి, అంటే డిజిటలైజ్ కనుక మనకి ఆధార్ కార్డు ఉంటుంది, ఆయుష్మాన్ కార్డు ఉంటుంది, ఓకే, రేషన్ కార్డు ఉంటుంది, అలాగే ఇంకా పాన్ కార్డు ఉంటుంది, ఇలా అన్నీ ఉంటాయి కదా. సో వీటన్నింటినీ డిజిటల్లీ యూనిఫై చేయడం అనమాట. యూనిఫై చేసి సింగిల్ సోర్స్గా ఎలా తీసుకురావచ్చు, సిటిజన్స్కి ఇంకా ఎలా మనము కన్సాలిడేట్ చేయొచ్చు ఈ డిజిటలైజేషన్ అనేది అని చెప్పి దాని గురించి ఇది వర్క్ చేస్తుంది అనమాట. ఇండియా ఇది 1.0 అనేది 2018లో లాంచ్ అయింది, అలాగే 2.0 అనేది 2022లో లాంచ్ అయింది అనమాట. ఓకే, సో ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ టాపిక్ IIoT అండ్ IICG. ఓకే, సో రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఓకే, మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఓకే, సో ఈ రెండు ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ని లాంచ్ చేసిందనమాట. ఎక్కడ అంటే మేకర్ విలేజ్ కోచి. మేకర్ విలేజ్ కోచి. సో ఈ మేకర్ విలేజ్ కోచి, మేకర్ విలేజ్ అంటే ఏంటంటే ఇక్కడ న్యూ అడ్వాన్స్మెంట్ టెక్నాలజీకి సంబంధించిన రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సంబంధించిన అన్ని సెంటర్స్ ఇక్కడే ఉంటాయన్నమాట, మేకర్స్ విలేజ్లో, కోచి, కేరళలో. ఓకే, సో ఇక్కడ 2 ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ అనేవి లాంచ్ చేసిందనమాట. ఒకటి వచ్చేసి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్కి సంబంధించి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఇంకొకటి గ్రాఫీన్కి సంబంధించింది అనమాట. ఓకే, ఇండియా ఇన్నోవేషన్ సెంటర్ ఫర్ గ్రాఫీన్. ఓకే, సో ఈ గ్రాఫీన్ సెంటర్కి సపోర్ట్ చేసే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో సపోర్ట్ చేస్తున్న కంపెనీ ఏంటంటే టాటా స్టీల్ అనమాట. ఓకే, టాటా స్టీల్ కంపెనీ ఈ గ్రాఫీన్కి సంబంధించిన ఇన్నోవేషన్ సెంటర్కి హెల్ప్ చేస్తుంది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో. నేషనల్ వర్క్షాప్ ఆన్ హెల్తీ విలేజ్ టువర్డ్స్ హెల్తియర్. ఓకే, హెల్తీ విలేజ్ టువర్డ్స్ హెల్తియర్ అనే దీని గురించి ఒక వర్క్షాప్ అయితే జరిగిందనమాట. ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్లో జరిగిందనమాట. ఓకే, దీన్ని కండక్ట్ చేసింది ఎవరంటే మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్. ఓకే, ఎప్పుడు జరిగింది అంటే 18th January, అంటే ఈరోజు అనమాట. ఓకే, సో ఇందులో దీని యొక్క థీమ్ ఏంటంటే ఈ 9 థీమ్స్ ఉన్నాయి కదా, మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్లో 9 థీమ్స్ ఉన్నాయి, అందులో సెకండ్ థీమ్ అనమాట ఇది, హెల్తీ విలేజ్. సో ఈ సెకండ్ థీమ్ పైన నేషనల్ వర్క్షాప్ అనేది జరిగింది. 3 day నేషనల్ వర్క్షాప్ ఈరోజు నుంచి స్టార్ట్ అయిందనమాట. ఓకే, సో ఈ థీమ్స్ ఏంటి, మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ సంబంధించిన ఈ థీమ్స్ ఏంటి అంటే మనకి తెలుసు కదా, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని చెప్పి 2030కి, ఓకే, ఎస్డిజికి సంబంధించి 2030కి గోల్స్ పెట్టుకున్నారనమాట. ఎన్ని అంటే 17 గోల్స్ పెట్టుకొని ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే January 1st, 2016లో స్టార్ట్ అయిందనమాట. ఎస్డిజి అంటే ఇది గ్లోబల్గా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని యునైటెడ్ నేషన్స్ అడాప్ట్ చేసుకునేది అనమాట. ఓకే, ఈ గోల్స్ అనేవి మనం అచీవ్ అవ్వాలి బిఫోర్ 2030 అని. ఓకే, ఇప్పుడు ఇటువంటి ఒక గ్లోబల్ యాక్షన్, ఓకే, ఇటువంటి గ్లోబల్ ప్లాన్ ఉంది కదా, సో ఈ గ్లోబల్ ప్లాన్కి మనం లోకల్గా ఏం యాక్షన్ తీసుకోవచ్చు, లోకల్ యాక్షన్.
ఓకే, సో ఈ గ్లోబల్ ప్లాన్ అచీవ్ అవ్వడానికి లోకల్ యాక్షన్ ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ ఈ 17 గోల్స్ ఉన్నాయి కదా, ఈ 17 గోల్స్ని 9 థీమ్స్లో తీసుకునింది అనమాట. 9 థీమ్స్గా డివైడ్ చేసుకునింది అనమాట. ఓకే, సో అలా కన్సాలిడేట్ చేసుకొని ఆ 9 థీమ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు అనమాట. పావర్టీ ఫ్రీ అండ్ ఎన్హాన్స్డ్ లైవ్లీహుడ్ విలేజెస్, హెల్తీ విలేజ్, చైల్డ్ ఫ్రెండ్లీ విలేజ్, వాటర్ సఫిషియంట్ విలేజ్, క్లీన్ అండ్ గ్రీన్ విలేజ్, సెల్ఫ్ సఫిషియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సోషల్ సెక్యూర్డ్ విలేజ్, విలేజ్ విత్ గుడ్ గవర్నెన్స్, ఉమెన్ ఫ్రెండ్లీ పంచాయత్. ఓకే, సో ఇలా ఈ 9 థీమ్స్ని మనం అచీవ్ చేయగలిగితే మనం ఎస్డీజీలో ఉన్న 17 గోల్స్ని అచీవ్ చేసినట్లే అని చెప్పి ఈ థీమ్స్ని మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్ అడాప్ట్ చేసుకునింది అనమాట. సో అందులో సెకండ్ థీమ్ అయిన హెల్తీ విలేజ్ మీద ఒక కాన్ఫరెన్స్, నేషనల్ వర్క్షాప్ జరిగిందనమాట. అది ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్లో జరిగింది కాబట్టి ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఓకే, ఇప్పుడు మనం హిందూ న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దాం. సో ఆస్ట్రేలియన్ ఓపెన్ ఇంకా కన్క్లూడ్ అవ్వలేదు కదా. సో దానికంటే ముందు ఒక అచీవ్మెంట్ ఏంటంటే ఇండియాకి చెందిన సుమిత్ నాగల్ కెరియర్లోనే హయ్యెస్ట్ అచీవ్మెంట్ చేశారనమాట. అంటే హయ్యెస్ట్ సీడెడ్ నంబర్ 27 వరల్డ్ 27 సీడెడ్ అయిన అలెగ్జాండర్ బబ్లిక్ని ఓడించడం జరిగిందనమాట. ఓకే, సో ఇండియా నుంచి ఎవరైనా గ్రాండ్ స్లామ్కి వెళ్ళడమే పెద్ద అచీవ్మెంట్ అనమాట. సో అక్కడ ఒక గెలవడం అనేది, ముందుకు వెళ్ళడం అంటే రౌండ్స్లో ముందుకు వెళ్ళడం అనేది ఇంకా పెద్ద అచీవ్మెంట్ అనమాట. సో ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఈ నేమ్ గుర్తుపెట్టుకోండి, సుమిత్ నాగల్. సో మామూలుగా ఆస్ట్రేలియన్ ఓపెన్ అంటే ఉమెన్స్లో ఎవరు గోల్డ్ మెడల్, అలాగే మెన్స్లో ఎవరు మెడల్ సాధించారు ఇట్లా అడుగుతుంటారు కదా, మిక్స్డ్ డబుల్స్ ఇలా అడుగుతుంటారు. సో ఈ నేమ్ కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం ఉందన్నమాట. సుమిత్ నాగల్ అంటే మన ఇండియా తరపు నుంచి ఒక బిగ్గెస్ట్ విన్ అనేది క్లెయిమ్ చేశాడనమాట. ఓకే, యాంటీ డిఫెక్షన్ లా 10th షెడ్యూల్. ఓకే, సో ఇది ఇప్పుడు న్యూస్లోకి వచ్చిందనమాట. ఎందుకు అంటే మహారాష్ట్ర స్పీకర్ అయిన రాహుల్ నర్వేకర్, ఓకే, మహారాష్ట్ర స్పీకర్ అయిన రాహుల్ నర్వేకర్ తన డెసిషన్ని క్లెయిమ్ చేశారనమాట. తన డెసిషన్ చెప్పారు. ఏమని అంటే ఏక్నాథ్ షిండే యొక్క సేనాకు సంబంధించిన 40 MLAs డిస్క్వాలిఫై చేయడం కుదరదని చెప్పారనమాట. అలాగే అట్ ద సేమ్ టైం ఉద్ధవ్ బాల్ సాహెబ్ థాకరే యొక్క సేనలోని 14 MLAsని కూడా డిస్క్వాలిఫై చేయడం అని చెప్పేసి జరగదు, అంటే ఇద్దరిని డిస్క్వాలిఫై చేయడం కుదరదు ఆన్ ది గ్రౌండ్స్ ఆఫ్ 10th షెడ్యూల్, ఆన్ ది గ్రౌండ్స్ ఆఫ్ యాంటీ డిఫెక్షన్ లా అని చెప్పారనమాట. ఓకే, సో ఇది కరెంట్ న్యూస్. ఓకే, సో దీనికంటే ముందు మనం యాంటీ డిఫెక్షన్ లా లేదా 10వ షెడ్యూల్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. నీడ్ ఆఫ్ యాంటీ డిఫెక్షన్ లా. ఓకే, యాంటీ డిఫెక్షన్ లా అంటే పార్టీ ఫిరాయింపు చట్టం అనమాట. ఓకే, పార్టీ ఫిరాయింపు చట్టం అంటే ఒక పార్టీ తరపున లెజిస్లేచర్లో ఎంపికైన తర్వాత, ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరైనా ఎన్నికైన తర్వాత, ఆ పార్టీ నుంచి ఎంపికైన తర్వాత అంటే పదవిలోకి వచ్చిన తర్వాత వేరే పార్టీకి జంప్ అయిపోవడం అనమాట. దీన్ని సింపుల్గా యాంటీ డిఫెక్షన్ లా అంటారు అనమాట. ఓకే, పార్టీ ఫిరాయింపు అంటారు. సో దాన్ని నిరోధించడానికి ఒక చట్టం అవసరమైందనమాట. అదే యాంటీ డిఫెక్షన్ లా. ఓకే, 10th షెడ్యూల్లో పెట్టారనమాట. ఓకే, సో ఎందుకు ఈ యాంటీ డిఫెక్షన్ లా లేదా పార్టీ ఫిరాయింపు చట్టం అనేది అవసరమైంది అంటే డ్యూ టు పొలిటికల్ ఇన్స్టెబిలిటీ డ్యూరింగ్ 1960s అండ్ 1970s. ఈ 1960s 1970sలో ఏం జరిగింది అంటే అప్పట్లో కాంగ్రెసే వచ్చేదనమాట. కాంగ్రెసే ఎప్పుడు కూడా కేంద్రంలో వచ్చేదనమాట. సో ఇలా కేంద్రంలో కాంగ్రెస్ గెలిచిన ప్రతిసారి అక్కడ డిఫెక్షన్స్ చాలా జరిగేవి, అంటే పార్టీ ఫిరాయింపులు చాలా జరిగేటివి అనమాట. సో అల్టిమేట్గా ఎవరు గెయిన్ అయ్యేవారంటే కాంగ్రెస్ పార్టీ గెయిన్ అయ్యేదనమాట. ఓకే, అప్పుడు 1957 నుంచి 1967 వరకు టోటల్గా అంటే ఈ 10 years పీరియడ్లో టోటల్గా చూసుకుంటే 98 మెంబర్స్ అనేది కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్ళిపోతే 419 మెంబర్స్ అనేది కాంగ్రెస్లోకి జాయిన్ అవ్వడం జరిగిందనమాట. ఓకే, సో ఇలా అన్స్టెబిలిటీ గవర్నమెంట్ అయితే ఉండేదన్నమాట. అంటే కాంగ్రెస్ గెలిచిన ప్రతిసారి లోకల్లో అంటే కేంద్రంలో లైక్ యూనియన్లో కాంగ్రెస్ వచ్చిందనుకోండి, అలాగే స్టేట్లో ఏదైనా స్టేట్ పొలిటికల్ పార్టీ వచ్చింటుంది కదా, లైక్ స్టేట్ పార్టీ ఏదైనా గెలిచిందనుకోండి. సో కేంద్రంలో కాంగ్రెస్ గెలిచిన ప్రతిసారి ఈ స్టేట్లో ఉన్న పార్టీలోని ఎమ్మెల్యేస్ ఎంపీస్ ఉంటారు కదా, వీళ్ళందరూ కాంగ్రెస్లోకి జంప్ అయిపోతారనమాట. సో అప్పుడు ఏమవుతుంది, స్టేట్లో పొలిటికల్ అన్సర్టనిటీ అనేది ఏర్పడుతుంది అనమాట. ఓకే, సో ఇలా జరుగుతూ ఉండేది అనమాట. సో ఇలా రిపీటెడ్గా జరుగుతూ ఉండడంతో ఏం చేశారంటే
4th లోక్సభ. ఓకే, 4th లోక్సభ అంటే ఇప్పుడు 1967లో ఒక కమిటీ ఫామ్ చేశారనమాట. ఆ కమిటీ యొక్క చైర్మన్ ఎవరంటే వైబి చౌహాన్. సో ఇతని నేతృత్వంలో ఒక కమిటీ ఫామ్ చేశారనమాట. సో ఈ యాంటీ డిఫెక్షన్కి సంబంధించి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేయండి. సో ఆ రిపోర్ట్ సబ్మిట్ చేశారనమాట. ఎప్పుడు అంటే 1 year లేటర్, అంటే 1968లో చేశారనమాట. కానీ అప్పట్లో ఇందిరాగాంధీ ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో ఈ రిపోర్ట్ని ఫర్దర్గా ముందుకు పోనివ్వలేదన్నమాట. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ ఎక్కువ బెనిఫిట్ పొందింది కాబట్టి. సో దాన్ని ముందుకు పంపించలేదన్నమాట. ఆ తర్వాత ఏం జరిగిందంటే మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం వచ్చిందనమాట. సో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం ఎప్పుడు వచ్చిందంటే 1977-79లో 1977-79లో వచ్చిందనమాట. సో అప్పుడు కూడా ఈ మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం కూడా ఇలాగే 76 పార్లమెంటేరియన్స్ ఇతని ప్రభుత్వంలో నుంచి, అంటే ఇతని పార్టీలో నుంచి బయటకు వెళ్ళిపోవడంతో అప్పుడు ఆ ప్రభుత్వం కూలిపోయిందనమాట. సో ఇలా జరుగుతుండడంతో ఇలా పొలిటికల్ అన్సర్టనిటీ ఎప్పటికైనా మనకి ప్రమాదమే అని చెప్పేసి సో ఫైనల్గా 1985లో 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ని తీసుకొచ్చారనమాట. ఓకే, తీసుకొచ్చిన తర్వాత ఇది 18th March 1985 నుంచి అమల్లోకి వచ్చిందనమాట. ఓకే, 1985 18th March నుంచి అమల్లోకి వచ్చిందనమాట. ఓకే, తర్వాత ఈ చట్టం అంటే ఈ 52 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది తర్వాత మళ్ళీ ఇప్పుడు మాడిఫై అయిందంటే 91st అమెండ్మెంట్ యాక్ట్ 2003లో మళ్ళీ మాడిఫై అయిందనమాట. ఓకే, సో ఇది ఎందుకు మాడిఫై అయింది అనేది మనం నెక్స్ట్ చూద్దాం. ఓకే, సో పార్టీ ఫిరాయింపు చట్టం అనేది ఎందుకు అవసరమైంది అని చెప్పి మనం చదువుకున్నాం కదా. ఇప్పుడు యాంటీ డిఫెక్షన్ లా లేదా పార్టీ ఫిరాయింపు చట్టం అనేది దాని గురించి సింపుల్గా మనం అర్థం చేసుకుందాం. ఎలా అంటే ఈ చట్టం అనేది ఎవరికి అప్లికబుల్ అవుతుంది, ఎవరికి అప్లికబుల్ అవ్వదు, అంటే ఎవరికి వర్తిస్తుంది, ఎవరికి వర్తించదు అన్న విషయం. సో దిస్ లా అప్లికబుల్ టు బోత్ పార్లమెంట్ అండ్ స్టేట్ అసెంబ్లీస్, అంటే పార్లమెంట్లో ఉండే లోక్సభ రాజ్యసభలకి, అలాగే రాష్ట్రంలో ఉండే రాష్ట్రంలో ఏముంటాయి, రాష్ట్ర శాసనసభ లేదా శాసన మండలి, అంతే కదా, స్టేట్ అసెంబ్లీ లేదా స్టేట్ కౌన్సిల్ ఉంటాయి కదా. సో వాటన్నింటికి కూడా ఇది అప్లికబుల్ అనమాట. అంటే మెంబర్స్ ఆఫ్ ఏ పొలిటికల్ పార్టీ, అంటే ఒక పొలిటికల్ పార్టీలో ఉన్న మెంబర్ ఎవరైనా సరే. ఓకే, సో పొలిటికల్ పార్టీలోని మెంబర్స్ అందరూ కూడా దీనికి కిందకు వస్తారనమాట. ఓకే, అలాగే ఇండిపెండెంట్ మెంబర్స్ కూడా వస్తారన్నమాట. అంటే ఎవరైనా ఇండిపెండెంట్గా సెలెక్ట్ అయ్యారు కదా, ఎమ్మెల్యే కానీ ఎంపీగా కానీ సెలెక్ట్ అవుతారు కదా. సో ఆ ఇండిపెండెంట్ మెంబర్స్ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళు కూడా ఈ చట్టం పరిధిలోకి వస్తారనమాట. నామినేటెడ్ అంటే ఎవరైతే రాష్ట్రపతి కానీ లేదా రాష్ట్రంలో గవర్నర్ కానీ నామినేట్ చేస్తారు కదా, సో వాళ్ళు కూడా ఈ చట్టం కిందకే వస్తారనమాట. అండ్ ఈ చట్టం ఎవరికి వర్తించదు అంటే యాంటీ డిఫెక్షన్ లా, ఈ చట్టం అనేది పార్టీ ఫిరాయింపు చట్టం ఎవరికి వర్తించదు అంటే స్పీకర్ అండ్ డిప్యూటీ స్పీకర్, అలాగే చైర్మన్ అండ్ డిప్యూటీ చైర్మన్. సో యూజువల్గా ఈ వర్డ్స్ మనం ఎక్కడ వాడతామంటే స్పీకర్, డిప్యూటీ స్పీకర్ లోక్సభలో వాడతాం, చైర్మన్ అండ్ డిప్యూటీ చైర్మన్ రాజ్యసభలో వాడతాం అనమాట. ఓకే, రాష్ట్రంలో కూడా మనం స్పీకర్ అనే వాడతాం కదా. సో అలా స్పీకర్కి, డిప్యూటీ స్పీకర్కి, అలాగే చైర్మన్ అండ్ డిప్యూటీ చైర్మన్కి వీరికి వర్తించదనమాట. ఓకే, ఎందుకంటే వీళ్ళకు ఒక ఉన్నతమైన పదవి ఇచ్చినారనమాట. విత్ ఇన్ ద పార్లమెంట్ లేదా విత్ ఇన్ ద స్టేట్ అసెంబ్లీలో ఒక పదవి ఇచ్చారు కాబట్టి వీళ్ళు ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్లో ఉన్నారు. అండ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ కూడా వీరే అనమాట. ఈ చట్టానికి సంబంధించి డెసిషన్ మేకర్స్ కూడా వీరే అనమాట. ఓకే, ఇన్స్టెన్సెస్ ఫర్ డిస్క్వాలిఫికేషన్. ఓకే, సో ఒక ఎలక్టెడ్ మెంబర్ ఎవరైతే ఉంటారో సో వారిని డిస్క్వాలిఫై చేయాలంటే 2 reasons మీద డిస్క్వాలిఫై చేస్తారనమాట. ఏంటంటే వాలంటీర్లీ స్విచ్ పార్టీస్, అంటే ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి స్విచ్ అయిపోయారు, ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి జంప్ అయిపోతున్నారన్న సందర్భాల్లో డిస్క్వాలిఫికేషన్ పడుతుందన్నమాట వీరి మీద. అంటే యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం వీరిని తొలగిస్తారనమాట. ఓకే, అలాగే ఓట్ అగైన్స్ట్ ద పార్టీస్ డైరెక్షన్. అంటే ఒక పార్టీ ఉంటుంది, ఒక అసెంబ్లీ, స్టేట్ అసెంబ్లీ కానీ లేదా కేంద్రంలోని పార్లమెంట్లో కానీ ఒక పార్టీకి చెందిన ఒక గ్రూప్ ఉంటుంది కదా. ఒక పార్టీ నుంచి సపోజ్ లెట్సే ఒక 50 MLAs ఒక పార్టీ తరపు నుంచి ఆ అసెంబ్లీలో ఉన్నారనుకోండి. సో అందులో ఆ 50 MLAs నుంచి ఎవరైతే ఎక్స్క్లూడ్ చేశారు, అంటే ఎవరైతే ఆ 50 MLAsని వీరందరూ ఒకే అభిప్రాయం మీద ఉండాలన్నమాట. అంటే వీళ్ళు ఎప్పుడైనా ఓట్ వేశారంటే ఒకరే అందరూ కలిపి ఓటింగ్ అనేది కరెక్ట్గా ఉండాలన్నమాట. పార్టీ తరపు నుంచి కరెక్ట్గా ఉండాలి, ఏకాభిప్రాయంతో ఉండాలన్నమాట. ఓకే, సో అలా ఉండడానికి ప్రతి పొలిటికల్ పార్టీ ఏం చేస్తుందంటే ఒక విప్ని నియమించుకుంటుంది అనమాట. విప్ మీరు చదివే ఉంటారు పాలిటీలో. విప్ అంటే ఏంటంటే పార్టీ పెద్ద అనమాట. ఓకే, సో ఇతను డెసిషన్ ఫైనల్ చేస్తాడనమాట ఒక పార్టీ తరపు నుంచి. ఒక అసెంబ్లీలో
ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిసి ఒక పార్టీని రిప్రజెంట్ చేస్తుంటారు కదా, ఆ పార్టీలో అందరికంటే పెద్దవారు ఎవరైతే ఉంటారో వారిని విప్గా నియమిస్తారనమాట. ఓకే, సో ఈ విప్ అంటే ఇతనే అనమాట. ఫైనల్గా ఓటింగ్ ఎటువైపు వేయాలి అని చెప్పి డిసైడ్ చేస్తారు. సో అందరూ ఇతన్ని అనుసరించాలన్నమాట. పార్టీ సభ్యులందరూ కూడా, ఎవరైతే ఎలక్టెడ్ మెంబర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ విప్ ఏమని చెప్తే, అంటే ఎటువైపు మనం ఓట్ వేయాలి అంటే అటువైపే ఓట్ వేయాలన్నమాట. ఈ విప్కి అగైనిస్ట్గా ఎవరైతే ఉంటారో సో వారిని కూడా డిస్క్వాలిఫై చేస్తారనమాట. ఓకే, బేస్డ్ ఆన్ యాంటీ డిఫెక్షన్ లా. సో యాంటీ డిఫెక్షన్ లా ప్రకారం ఏంటంటే పొలిటికల్ పార్టీని, లెజిస్లేచర్ పార్టీని డిఫైన్ చేసిందనమాట. ఓకే, పొలిటికల్ పార్టీ అంటే ఏంది, లెజిస్లేచర్ పార్టీ అంటే ఏంది అనేది డిసైడ్ చేసిందనమాట. లెట్స్ సే పొలిటికల్ పార్టీ అంటే ఇదొక పెద్ద పార్టీ అనమాట. లైక్ ఇందులో ఎలక్టెడ్ మెంబర్స్ మాత్రమే కాకుండా, అంటే కేంద్ర ప్రభుత్వంలో కానీ, అంటే పార్లమెంట్లో కానీ, అలాగే స్టేట్ అసెంబ్లీలో కానీ ఇలా ఎన్నికైన ప్రతినిధులు ఉంటారు కదా, ఈ ఎన్నికైన ప్రతినిధులు కాకుండా పార్టీ అంటే ఎన్నికైన ప్రతినిధులు మాత్రమే కాదు, ఇంకా చాలామంది ఉంటారు అన్నమాట. లైక్ ఒక పొలిటికల్ పార్టీ తీసుకుంటే ఆ పొలిటికల్ పార్టీ యొక్క అధ్యక్షుడు, యువజన నాయకుడు, కార్యకర్తలు అందరూ కలిసి పొలిటికల్ పార్టీలో ఉంటారనమాట. కానీ ఈ పొలిటికల్ పార్టీ నుంచి ఒక చిన్న పార్ట్ లెజిస్లేచర్ పార్టీగా డిసైడ్ చేశారనమాట. ఈ లెజిస్లేచర్ పార్టీ అంటే ఏంటంటే లెట్స్ సే ఎక్స్ పొలిటికల్ పార్టీ నుంచి ఎన్నికైన సభ్యులు అనమాట. ఓకే, ఎన్నికైన సభ్యులు. సో ఎవరైతే ఎన్నికైన సభ్యులు ఉంటారో, అంటే ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉంటారు కదా, సో వారందరినీ ఏంటంటే లెజిస్లేచర్ పార్టీ అంటారనమాట. ఓకే, సో ఇక్కడ మీరు చూడొచ్చు, అందుకే పొలిటికల్ పార్టీ అనేది పెద్దగా వేశారనమాట లెటర్స్ని, లెజిస్లేచర్ పార్టీ చిన్నగా వేశారు, అంటే పొలిటికల్ పార్టీ పెద్దదనమాట. ఓకే, పొలిటికల్ పార్టీలో ఒక చిన్న భాగం లెజిస్లేచర్ పార్టీ, అంటే ఈ పొలిటికల్ పార్టీలోని కొంతమంది సభ్యులు ఎవరైతే స్టేట్ అసెంబ్లీ కానీ లేదా పార్లమెంట్లో కానీ ఎన్నికై ఉంటారు కదా, సో వాళ్ళని లెజిస్లేచర్ పార్టీ అని అంటారనమాట. సో ఎందుకు చెప్తున్నాము అంటే ఇక్కడ పారాగ్రాఫ్ 3, పారాగ్రాఫ్ 4ని మనం అండర్స్టాండ్ చేసుకోవడానికి. ఓకే, ఈ పారాగ్రాఫ్ 3, పారాగ్రాఫ్ 4 అంటే ఏంటి అంటే ఈ యాంటీ డిఫెక్షన్ లా ఉంది కదా, సో యాంటీ డిఫెక్షన్ లా టోటల్గా 8 పారాగ్రాఫ్స్ ఉందన్నమాట. ఓకే, టోటల్గా 8 పారాగ్రాఫ్స్ ఉందన్నమాట. అందులో పారాగ్రాఫ్ 3, పారాగ్రాఫ్ 4 ఎందుకు చెప్తున్నారంటే ఇది యాంటీ డిఫెక్షన్ లాని ఇంకా క్లియర్గా మనం అర్థం చేసుకునేదానికి వీలవుతుందన్నమాట. సో లెట్స్ పారాగ్రాఫ్ 3లో ఏం చెప్తున్నారంటే 1/3 మెంబర్స్ ఆఫ్ ద లెజిస్లేచర్ పార్టీ స్ప్లిట్ టు ఫార్మ్ ఏ సపరేట్ గ్రూప్. ఓకే, 1/3 మెంబర్స్ ఆఫ్ ద లెజిస్లేచర్ పార్టీ స్ప్లిట్ టు ఫార్మ్ ఏ సపరేట్ గ్రూప్. ఓకే, సో ఇలా సపరేట్ అయ్యారనుకోండి, అలా సపరేట్ అయిన సందర్భంలో యాంటీ డిఫెక్షన్ లా అనేది వర్తించదు. ఓకే, సో ఇలాంటి సందర్భంలో యాంటీ డిఫెక్షన్ లా అనేది వర్తించదు అని చెప్పారనమాట. అంటే 1/3 మెంబర్ ఆఫ్ లెజిస్లేచర్ పార్టీ అంటే పొలిటికల్ పార్టీలోని ఎన్నికైన సభ్యులు ఎవరైతే ఉంటారో, లెట్స్ సే 40 ఎమ్మెల్యేస్ ఉంటారు, అందులో 1/3 అనమాట. లెట్స్ సే 30 అనుకుంటే 1/3 అంటే 10 మెంబర్స్. సో 10 మెంబర్స్ స్ప్లిట్ అయిపోయినారు అనుకోండి, సపరేట్ గ్రూప్గా ఫామ్ అయినారంటే సో ఆ 10 మంది మీద యాంటీ డిఫెక్షన్ లా అనేది వర్తించదు, అంటే వాళ్ళని డిస్క్వాలిఫై చేయడం కుదరదు అని చెప్పి పారాగ్రాఫ్ 3 ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. ఓకే, పారాగ్రాఫ్ 4 ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తుందంటే డిస్క్వాలిఫికేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ డిఫెక్షన్ నాట్ టు అప్లై ఇన్ కేస్ ఆఫ్ మెర్జర్. ఓకే, అంటే మెర్జరింగ్ సందర్భంలో, మెర్జర్ అని పదం గుర్తుపెట్టుకోండి సింపుల్గా. పారాగ్రాఫ్ అంటే మెర్జర్, పారాగ్రాఫ్ 3 అంటే స్ప్లిట్ అని గుర్తుపెట్టుకోండి, అంటే పార్టీ నుంచి వేరైపోవడం అనమాట. 1/3 మెంబర్స్ పార్టీ నుంచి వేరైపోయారంటే వారి మీద యాంటీ డిఫెక్షన్ లా అనేది వర్తించదు అని చెప్తుంది అనమాట పారాగ్రాఫ్ 3. పారాగ్రాఫ్ 4 ఏం చెప్తుందంటే 2/3 ఆఫ్ లెజిస్లేచర్ పార్టీ, 2/3 ఆఫ్ లెజిస్లేచర్ పార్టీ అంటే లెజిస్లేచర్ పార్టీలో ఉన్న 2/3 సభ్యులు ఏంటంటే వీరు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేసి వేరే పార్టీలోకి మెర్జ్ అయిపోవడం అనమాట, మెర్జర్ ఆఫ్ ద పొలిటికల్ పార్టీ. ఓకే, అంటే క్లెయిమ్ చేయొచ్చు అనమాట, ఆ పొలిటికల్ పార్టీ మాదే అని చెప్పి ఈ 2/3 మెంబర్స్ కన్నా క్లెయిమ్ చేశారంటే అప్పుడు ఆ పార్టీ వీళ్ళది అయిపోతుంది అనమాట. ఓకే, సో దీనికి ఇంకా కొన్ని గ్రౌండ్స్ ఉన్నాయి, కానీ బేసిక్గా అయితే ఇది అనమాట. సో ఇది మెర్జర్ కాన్సెప్ట్. ఓకే, సో ఈ పారాగ్రాఫ్ 3 అనేది ఎక్కువ పాసిబిలిటీ ఉంటుందన్నమాట. అంటే చాలామంది ఈ పారాగ్రాఫ్ 3ని మనసులో పెట్టుకొని, అంటే 1/3 పీపుల్ ఏం చేస్తారంటే 1/3 పీపుల్ ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఎగ్జిట్ అయిపోయి, సో వారి మీద యాంటీ డిఫెక్షన్ అనేది వర్తించకుండా, డిస్క్వాలిఫికేషన్ అవ్వకుండా వాళ్ళు వేరే పార్టీలోకి జంప్ అయిపోవడం జరుగుతూ వస్తుందన్నమాట. సో ఇలా జరుగుతూ వస్తుండడంతో ఏమైందంటే 91st అమెండ్మెంట్ యాక్ట్ 2003. ఓకే, ఇందాక మనం చెప్పుకున్నాం కదా 91st అమెండ్మెంట్ యాక్ట్ 2003 ఈ చట్టాన్ని తీసుకొచ్చారనమాట. ఈ చట్టాన్ని తీసుకొచ్చి ఏం చేశారంటే ఈ పారాగ్రాఫ్ 3 అనేది తీసేస్తున్నామని చెప్పారన్నమాట. ఓకే, సో ఇలా కూడా ఈ యాంటీ డిఫెక్షన్ లా నుంచి తప్పించుకొని పొలిటికల్ పార్టీ మెంబర్స్ ఎవరైతే ఉంటారో వీరంతా కూడా డిస్క్వాలిఫై, అంటే ఈజీగా జంప్ అయిపోతున్నారు పార్టీ నుంచి ఇంకొక పార్టీకి అని చెప్పి పారాగ్రాఫ్ 3ని ఓమిట్ చేసేసారనమాట, డిలీట్ చేసేసారనమాట. సో ఇక మిగిలింది పారాగ్రాఫ్ 4 మాత్రమే అనమాట. పారాగ్రాఫ్ 4 అంటే మెర్జర్, అంటే 2/3
ఆఫ్ లెజిస్లేచర్ పార్టీలోని సభ్యులు 2/3 వంతు ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఆ పార్టీ మాదే అని చెప్పి క్లెయిమ్ చేయడం ద్వారా వాళ్ళు కూడా యాంటీ డిఫెక్షన్ లా నుంచి తప్పించుకుంటున్నారనమాట. సో ఇప్పుడు ఈ పారాగ్రాఫ్ 3 అనేది లేదు కదా చట్టంలో. సో పారాగ్రాఫ్ 4ని వీళ్ళు యూటిలైజ్ చేసుకుంటున్నారనమాట డిస్క్వాలిఫికేషన్ నుంచి తప్పించుకోవడానికి. ఓకే, సో అలాంటి ఒక ఇన్స్టెన్సే మనకి ఇక్కడ మహారాష్ట్రలో జరిగిందనమాట. అంతకుముందు గుజరాత్లో జరిగింది, గోవాలో కూడా సేమ్ జరిగిందనమాట. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ప్రజెంట్ సిచ్యువేషన్కి వస్తే ఇక్కడ శివసేన నుంచి 2 పార్టీలుగా విడిపోయారనమాట. ఓకే, సో శివసేనలో ఉన్న ఈ ఫస్ట్ వచ్చేసి ఉద్ధవ్ బాలసాహెబ్ థాకరే ఉన్నారనమాట హెడ్గా. తర్వాత ఏంటంటే ఏక్నాథ్ షిండే సపరేట్ అయిపోయారనమాట. ఏక్నాథ్ షిండే ఇందులో నుంచి సపరేట్ అయిపోయి 40 ఎమ్మెల్యేస్తో ఇతను ఏం చేశారంటే ఈ పార్టీ మాదే అని చెప్పి క్లెయిమ్ చేశారనమాట. శివసేన పార్టీ మాదే అని క్లెయిమ్ చేశారు. ఓకే, సో దీనికి మద్దతుగా స్పీకర్ ఏం చేశారంటే వీళ్ళకి అనుకూలంగా ఓటేశారనమాట. అంటే స్పీకర్ వీళ్ళ తరపునే డెసిషన్ ఇచ్చారనమాట. ఓకే, సో ఇది యాంటీ డిఫెక్షన్ లా ప్రకారమే చేశారనమాట. ఓకే, ఎందుకంటే 2/3 ఆఫ్ మెంబర్స్ అనేది అకార్డింగ్ టు పారాగ్రాఫ్ 4 అనే దాని ప్రకారం మెర్జర్ కింద సో ఏక్నాథ్ షిండే సేన అనేది రియల్ శివసేన పార్టీ అని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, అట్ ద సేమ్ టైం ఈ ఉద్ధవ్ బాలసాహెబ్ థాకరే సేనలోని 14 ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వీళ్ళని కూడా డిస్క్వాలిఫై చేయడం కుదరదు అని చెప్పి అకార్డింగ్ టు యాంటీ డిఫెక్షన్ లా అని చెప్పి కూడా చెప్పారనమాట. ఓకే, సో ఇక్కడ స్పీకర్ యొక్క ఈ డెసిషన్ ఏదైతే ఉందో రీసెంట్గా వచ్చిందన్నమాట డెసిషన్, ఈ స్పీకర్ యొక్క డెసిషన్ని తప్పు పడుతున్నారనమాట. అంటే స్పీకర్ అనేది ఎట్లా అంటే మామూలుగా ఏదైతే రూలింగ్ పార్టీ అంటే ఏదైతే లీడింగ్ పార్టీ లేదా ఏదైతే బలంగా ఉన్న పార్టీ ఉంటుందో అతని వైపు వారి వైపే మ్యాక్సిమం ఓటింగ్ అనేది జరుగుతుంది, మ్యాక్సిమం డెసిషన్ అనేది వాళ్ళ వైపే వెళ్తుంది అని చెప్పేసి ప్రభుత్వాలు అంటే ఇక్కడ హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఏం చెప్తున్నారంటే దీనికి ఒక జస్టిస్ని మనం ఏర్పాటు చేయాలి అని చెప్పి, జస్టిఫికేషన్ ఏర్పాటు చేయాలి అంటే ఎలా అంటే ఒక ట్రైబ్యునల్ని ఫామ్ చేయాలి. ఓకే, జడ్జెస్తో కూడిన అంటే మల్టిపుల్ జడ్జెస్తో కూడిన ఒక ట్రైబ్యునల్ని ఫామ్ చేయాలి అని చెప్పి చెప్తున్నారనమాట. కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్పీకర్ యొక్క డెసిషన్ ఉంది కదా, అది జ్యుడిషియల్ రివ్యూ కిందకి వస్తుంది అనమాట. ఓకే, స్పీకర్ యొక్క డెసిషన్ అనేది అల్టిమేట్ అనమాట. ఎక్కడ యాంటీ డిఫెక్షన్ లాకి సంబంధించి ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ క్వాలిఫైయా డిస్క్వాలిఫైయా అని చెప్పే అధికారం స్పీకర్కు ఉంది. అట్ ద సేమ్ టైం ఈ స్పీకర్ యొక్క డెసిషన్ అనేది జ్యుడిషియల్ రివ్యూ కిందకి వస్తుందన్నమాట. కానీ ఇదంతా ఒక లాంగ్ ప్రాసెస్. దీనికంటే ఈ డెసిషన్ ఏదో స్పీకర్కి ఇవ్వకుండా ఒక ట్రైబ్యునల్ని ఏర్పాటు చేస్తే బెటర్గా ఉంటుంది అని చెప్పి సజెస్ట్ చేస్తున్నారన్నమాట. ఓకే, సో ఇది ఈ ఆర్టికల్ గురించి. సో ఇవ్వండి ఈరోజు మన కరెంట్ అఫైర్ ఆర్టికల్స్. మళ్ళీ మనం కరెంట్ అఫైర్స్తో మళ్ళీ కలుద్దాం.